బెజవాడ అంటే కేసినేని నాని, కేసినేని నాని అంటే బెజవాడ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నా తమ్ముడైన కేసినేని చిన్నిని డిపాజిట్లు రాకుండా చిత్తుగా ఓడించి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి జగన్ దగ్గర కేసినేని నాని ప్రమాణం చేశారు, సవాల్ విసిరారు అనేటువంటిది ఒక టాక్. సాధ్యమవుతుందా? డబ్బా కొట్టుకునే వాళ్ళు మనం ఏం చెబుతామండి. ఇవాళ నా ఎమ్మట 65% తెలుగుదేశం ఖాళీ అయిపోతుందని చెప్పాడు ఆ రోజు ఇంటర్వ్యూలో. 4 వ్యక్తులను కూడా తీసుకెళ్ళలేకపోయాడు. తర్వాత మరొక విలేకరు అడిగారు, ఏమంటే 65% ఖాళీ అయిపోతుంది అన్నారు. ఏంటండి ఎవరు రాలేదంటే, బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తే తెలుసుద్దంట. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తే ఏంటి తెలిసేది? ప్రజల జీవితంలో కనుమరుగైపోతాం. ఇంకోటి, ఈ సొల్లు కొట్టుకుంటాం, లేనిపోని కబుర్లు చెప్పడం, నీకు డిపాజిట్ నువ్వు ప్రజా జీవితంలో లేకుండా మేము చేయబోతున్నాం. 7 నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో గెలవబోతున్నారు. నువ్వు చూస్తూ ఉండు. నెలన్నరలో నీ చరిత్ర ఏంటో జనాలకు చరిత్ర ఆల్రెడీ ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజా జీవితంలో నిన్ను ప్రజలు లేకుండా చేస్తున్నారు. ఎప్పుడు ఏసీ రూమ్లో మీరు చూసుంటే నేను దాదాపు 248 గ్రామాలు తిరిగా. విజయవాడలో ప్రతి వార్డు తెలుసు. నేను ప్రతి పేదవాడి ఇంటికి నేను పరిచయం. గత 10 రోజుల నుంచి తిరగలేనిపోతున్నాం. 10 నిమిషాలు కూడా పట్టుమని ప్రజల్లో ఉండలేకపోతున్నాం. అంతకుముందు అయితే ఏ వార్డు ఎక్కడుందో, ఏ స్ట్రీట్ ఎక్కడుందో నీకు విజయవాడలో తెలియదు. కేసినేని అంటే బెజవాడ అంటే ఏం చేశాడని బెజవాడికి ఏ రోజన్నా రోడ్డు మీదకి వచ్చి జనాలు తెలుస్తారా? కేసినేని నాని నన్ను కనుక ఇప్పుడు అతను ఎంపీకి 10 సంవత్సరాలు చేశారు కదా, ప్రజల ముందు మా ఇద్దరిని పెడితే చిన్ని వచ్చాడు అంటారు. నాని అని కూడా ఎవడో తెలియదు.